హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వ్యాఘ్రేశ్వర దర్శనం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి పట్టుదల గలవాళ్ళు, ఎంతటి కఠోర శ్రమకైనా వెనుదీయని వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారని నా నమ్మకం. అయితే అలాంటి వాళ్లలో కొందరు అనాలోచితంగా తాత్కాలికమైన భావావేశానికి లొంగిపోయి గతంలో తమను అనాదరంగా చులకనగా చూసిన వారికి వసులై ఆత్మగౌరవానికి తిలోదకాలిస్తారు. ఇది మహాయోధులు, సూర్యులకే కాదు, ఊహాలోకాల్లో విహరించే కవులకైనా కూడని పని. నీకు హెచ్చరికగా ఉండేటందుకు గాను కళానాథుడు అనే కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు సింహపురి రాజాస్థానంలో వ్యాఘ్రేశ్వరుడు అనే కవి ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు అభ్యసించాడు. అష్టాదశ పురాణాల్లో పాండిత్యం సంపాదించాడు. వేదోపనిషత్తుల సారము గ్రహించాడు. అందువలన ఆయన చెప్పే కవిత్వము అర్థవంతంగానూ భావయుక్తంగానూ రసవత్తరంగానూ ఉండేది. రాజు ఆయన ప్రత్యేకతను గుర్తించి ఆయనకెన్నో అధికారాలనిచ్చాడు. రాజు వద్ద ఎంతో పలుకుబడి ఉండటం వలన ఎందరో ఆయనను కలుసుకొని ప్రయోజనాలు పొందాలనుకునేవారు. ఆ కారణంగా సామాన్యులకు వ్యాఘ్రేశ్వర దర్శనము రాజదర్శనమంత కష్టంగానూ ఉండేది. ఆ దేశంలోనే వాడపల్లి అనే గ్రామంలో కళానాథుడు అనే యువకుడుండేవాడు. వాడికి సాహిత్యాభిలాష ఎక్కువ. చిన్నప్పటి నుంచి ప్రముఖుల కావ్యాలు చదివేవాడు. అవి చదువుతున్నప్పుడు కవితావేశం కలిగితే ఆసువుగా పెద్దలకు వినిపించేవాడు. ఒకసారి ఆ గ్రామానికి వచ్చిన మహాకవి ఒకరు కళానాథుడి కవిత్వం విని, నాయనా, నీవు కారణజన్ముడివి, సహజ కవివి, బాగా సాధన చెయ్యి, విశ్వవిఖ్యాతి చెందుతావు అని దీవించి వెళ్ళాడు. అప్పటి నుంచి కళానాథుడు కవిత్వంపై మరింత శ్రద్ధ వహించాడు. ఆరంభంలో ఆసువుగా పద్యాలు చెప్పడం ప్రారంభించినవాడు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి 3 కావ్యాలు కూడా రచించాడు. విన్నవారందరూ ఆ కావ్యాలను చదివి బాగా మెచ్చుకునేవారు. కొందరైతే, నీవు సరస్వతీ పుత్రుడు అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి వ్యాఘ్రేశ్వరుణ్ణి కలుసుకొని నీ కవిత్వం వినిపించు, నీకు సరైన గుర్తింపు లభిస్తుంది అని సలహా ఇచ్చారు. కళానాథుడు తన కావ్యాలను తీసుకుని సింహపురి వెళ్ళాడు. వ్యాఘ్రేశ్వరుడి దర్శనం కోసము ఆయన ఇంటికి వెళ్ళగా కాపలావాడు, నీ పనేమిటో చెప్పు, వారికి విన్నవిస్తాను, ఆ పైన నీ అదృష్టము అన్నాడు. కళానాథుడు కొన్ని పత్రాలపైన తన కావ్యాల్లో నుంచి కొన్ని పద్యాలు ఎన్నుకొని రాసి కాపలావాడికిచ్చి, వీటిపైన కవిగారి అభిప్రాయం కావాలి అన్నాడు. కాపలావాడు పత్రాలు తీసుకొని కళానాథుడి వంక ఆశ్చర్యంగా చూసి, ఇంతేనా, ఇంకేమీ అవసరం లేదా? కవిగారిది మా మంచి మనసు, నీకే సాయం కావాలన్నా చేస్తాడు అన్నాడు. కళానాథుడు తనకే సాయము అవసరం లేదన్నాడు. కాపలావాడు లోపలికి వెళ్ళి వ్యాఘ్రేశ్వరుడికి కళానాథుడి గురించి చెప్పాడు. అప్పటికాయన చుట్టూ చాలామంది ఉన్నారు. అందువలన ఆయన కాపలావాడు తెచ్చిన తాళపత్రాలని తన శిష్యుడి చేతికిచ్చి, ఇవి చదివి నీ అభిప్రాయం రాయి, నేను సంతకం పెడతాను అన్నాడు. శిష్యుడు పద్యాలని శ్రద్ధగా చదివి, గురువర్య, ఇందులోని పద్యాలు అసాధారణంగా ఉన్నాయి, ఆ కవిని ఒకసారి లోపలికి రమ్మనేదా అని అడిగాడు. నాయనా, ఇప్పటికే లోపల ఎందరో ఉన్నారు, ఆ కవి కేవలము అభిప్రాయాన్ని మాత్రమే కోరాడు, అడిగినది ఇచ్చి పంపటం ఉత్తమము అన్నాడు వ్యాఘ్రేశ్వరుడు. శిష్యుడు తన అభిప్రాయాన్ని ఒక తాళపత్రంపై రాయగానే వ్యాఘ్రేశ్వరుడు సంతకం పెట్టి కాపలావాడికి అందజేశాడు. వాడా తాళపత్రాలని కళానాథుడికి ఇచ్చాడు. తనకు పిలుపు రాలేదని నిరుత్సాహపడి తిరిగి వెళ్ళిపోయాడు కళానాథుడు. అలా కొంతకాలం గడిచింది. రాజు తరపున వ్యాఘ్రేశ్వరుడు దేశ సంచారం ప్రారంభించి ఒక రోజున వాడపల్లి చేరుకున్నాడు. ఆయన రాక సామాన్యంగా లేదు. ప్రయాణమే ఒక పెద్ద ఏనుగు మీద. ఆయన చుట్టూ పెద్ద పటాలం. మహావైభవంగా వచ్చిన వ్యాఘ్రేశ్వరుడికి అంత వైభవంగానూ విడిది ఏర్పాటు చేశాడు గ్రామాధికారి. వ్యాఘ్రేశ్వరుడు ఆ ఊళ్ళో 2 రోజులున్నాడు. మొదటి రోజున ఊరి వారందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు.
గ్రామాధికారి వ్యాఘ్రేశ్వరుడితో, అయ్యా, మా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా విని తెలుసుకున్నారు కదా, ఇవన్నీ పరిష్కరించడానికి తగిన ఆర్థిక సహాయము మాకు లభించేలా తమరు చెయ్యాలి అని విన్నవించుకున్నాడు. రాజుగారికి నా మాట అంటే గౌరవం. తప్పక నా ప్రయత్నం నేను చేస్తాను. రేపు గ్రామ సందర్శనానికి కూడా ఏర్పాట్లు చేయండి అన్నాడు వ్యాఘ్రేశ్వరుడు. మర్నాడు వ్యాఘ్రేశ్వరుడు గ్రామాన్ని చూడటానికి బయలుదేరాడు. గ్రామస్తులు ఆయన దర్శనం కోసము గుంపులు గుంపులుగా వచ్చారు. వాళ్ళని అదుపు చేయటము చాలా కష్టమైంది. మొత్తం మీద వ్యాఘ్రేశ్వరుడు మధ్యాహ్నానికల్లా గ్రామమంతా తిరగటం పూర్తయింది. అయినా ఆయన దర్శనం మాత్రము గ్రామంలో అందరికీ లభించలేదు. మధ్యాహ్న భోజనానంతరము విశ్రమించే ముందు వ్యాఘ్రేశ్వరుడు గ్రామాధికారితో, గ్రామంలో కవులెవరైనా ఉంటే చెప్పండి, వారికి నా చేతనైన సాయం చేస్తాను అన్నాడు. అయ్యా, మా గ్రామంలో 2-3 కవులున్నారు. 100 మంది దాకా సాహిత్యంతో పరిచయం ఉన్నవారున్నారు. అందరూ మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలని కుతూహలపడుతున్నారు. గోష్ఠి ఏర్పాటు చేసేదా అన్నాడు గ్రామాధికారి ఉత్సాహంగా. గోష్ఠి అంటే ఏ 100 మందికో పరిమితం. చాలామంది నన్ను చూడాలనుకుంటారు కదా, అందరికీ ఒక సభ ఏర్పాటు చేయండి, నేను ప్రసంగిస్తాను. సమస్యలు ఉన్నవారు పత్రాలపై తమ సమస్యల్ని చిరునామాని రాసి నాకు అందజేస్తే పరిశీలించగలను అన్నాడు వ్యాఘ్రేశ్వరుడు. ఈ విషయమై దండోరా వేయబడింది. సభకు జనము తండోపతండాలుగా వచ్చారు. వ్యాఘ్రేశ్వరుడు బహుజన రంజకంగా ఉపన్యసించాడు. సభికులు కరతాళ ధ్వనులు చేసి తమ సంతోషం వ్యక్తపరిచారు. సభ ముగిశాక 2 కవులు, కొందరు సాహితీ అభిమానులు వ్యాఘ్రేశ్వరుణ్ణి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన వారి సౌకర్యార్థము గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయగలని మాట ఇచ్చాడు. అప్పుడు గ్రామాధికారి గుర్తించాడు, ఆ వచ్చిన వారిలో కళానాథుడు లేడని. అంతవరకు వ్యాఘ్రేశ్వరుణ్ణి ప్రత్యేకంగా కలుసుకునే ప్రయత్నమేదీ చేయలేదని కూడా తెలుసుకున్నాడు. ఆయనకి కళానాథుడన్నా అతడి కవిత్వమన్నా ఎంతో ఇష్టం. ఒక్కసారి వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన తన మనిషితో కళానాథుడి ఇంటికి కబురు పంపాడు. అయితే తనకు తీరుబడి లేదని కళానాథుడు వెళ్ళలేదు. కొంతకాలం గడిచింది. వ్యాఘ్రేశ్వరుడి మనసులో ఏదో అసంతృప్తి బయలుదేరింది. ఇహలోక వైభవాలేవి ఆయనకు సంతోషాన్నివ్వటం లేదు. చివరికి ఆయన ఆస్థాన పదవి విడిచిపెట్టాడు. పిల్లలకు ఆస్తి పంచిపెట్టాడు. సమీపారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని వానప్రస్థం స్వీకరించాడు. భార్య ఆయన్ని అనుసరించిపోయి ఆశ్రమంలో ఉంటున్నది. ఈ విషయము కళానాథుడికి తెలిసింది. అతడు తన కావ్యాలు తీసుకొని వ్యాఘ్రేశ్వరుణ్ణి చూడబోయాడు. అరణ్య ప్రయాణము ఏమాత్రమూ సుగమంగా లేదు. ఏమైతేనేమి అష్టకష్టాలకి వచ్చి అతడి వ్యాఘ్రేశ్వరుడిని దర్శనం చేసుకోగలిగినాడు. అప్పుడు ఆశ్రమంలో వ్యాఘ్రేశ్వరుడు, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. వారికి సపర్యలు చేయటానికి ఒక పరిచారకుడు, పరిచారిక ఉన్నారట. వాళ్ళు సమీపంలోని కొలనుకు వెళ్లారు. కళానాథుడు ఆశ్రమంలో అడుగుపెట్టే సమయంలో వ్యాఘ్రేశ్వరుడు భార్యకు భాగవత పురాణం వినిపిస్తున్నాడు. ఆమె భక్తి పారవస్యంతో కళ్ళు మూసుకొని తల ఊపుతూ, ఈ పురాణము తమ నోట వినటము నేనీ జన్మకు చేసుకున్న అదృష్టము అన్నది. నా నోటనే కాదు, ఏ నోటనైనా ఇది చాలా గొప్ప పురాణం. ఇలాంటి కావ్యరచన చేయగలిగిన నాడే నేను నిజమైన కవిని అన్నాడు వ్యాఘ్రేశ్వరుడు. తమరి మాట కాదు అనగలిగినంతటి వాణ్ణి కాదు, కానీ తమరిప్పటికే మహాకవుల రచనలకు సరితూగగల కావ్యాలు కొన్ని రాసి ఉన్నారని నా అభిప్రాయము అన్నాడు కళానాథుడు చటుక్కున. అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు కళానాథుణ్ణి చూసి అతడి వివరాలడిగి తెలుసుకుని, నీవు రాసిన కావ్యంలోని పద్యాలేమైనా చదివి వినిపించు అన్నాడు. కళానాథుడు పద్యాలు చదువుతూ ఉంటే ఆయన శ్రద్ధగా విని, నాయనా, నువ్వు నిజంగా సరస్వతీపుత్రుడివే, కానీ నీ పద్యాల్లో అక్కడక్కడ వ్యాకరణ దోషాలున్నాయి. వాటిని సవరించడం సులభమే, కానీ అవి సవరించకపోతే నీ కవిత్వము వెలవెలబోక తప్పదు అన్నాడు. అయ్యా, ఈ పద్యాలు తమరిదివరిలో చదివి ఉన్నారు. అప్పుడు వ్యాకరణ దోషాల గురించి తమరు ప్రస్తావించలేదు అన్నాడు కళానాథుడు. ఆ తర్వాత అతడి ద్వారా జరిగింది విన్నాక వ్యాఘ్రేశ్వరుడు, నాయనా, అవి ఆనాడు నా శిష్యుడు చదివాడు, నేను చదవలేదు. ఆ రోజు నువ్వు అభిప్రాయం కాక దర్శనం అడిగితే ఎంతో బాగుండి ఉండేది.
మనం ముఖాముఖి ఎన్నో మాట్లాడుకుని ఉండేవాళ్ళము అన్నాడు. దీనికి కళానాథుడు నవ్వి, నా పద్యము, నా పరిచయం, అది చదివి తమరు తప్పక దర్శనమిస్తారని ఆశించాను. ఆనాడు నా పద్యాలపై బాగున్నవన్న అభిప్రాయం కంటే ఈనాడు మీరు వ్యాకరణ దోషాలున్నాయని చెప్పిన అభిప్రాయమే నన్నెంతో సంతోషపెట్టింది. నన్ను కొంతకాలం పాటు మీకు శుశ్రూష చేసుకోనివ్వండి, అదే నా కోరిక అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, చాలామంది కవి పండితుల చేత గొప్ప కవిగా ప్రశంసించబడిన కళానాథుడి ప్రవర్తన వింతగాను, అసమంజసంగాను, ఆత్మగౌరవానికి తిలోదకాలిచ్చినట్టుగానూ లేదా? వ్యాఘ్రేశ్వరుడు తన పర్యటనలో తన గ్రామం వచ్చిన నాడు గ్రామాధికారు కబురు పంపినా అతడు ఆయనను చూడ నిరాకరించాడు. అలాంటివాడు అరణ్యంలో వానప్రస్థుడిగా జీవిస్తున్న వ్యాఘ్రేశ్వరుడి దగ్గరికి కంటకప్రాయమైన అరణ్య మార్గంలో శ్రమల కూర్చి వెళ్ళటాన్ని ఏమనాలి? అంతేకాక వ్యాఘ్రేశ్వరుణ్ణి తను కొంతకాలం పాటు శుశ్రూష చేసేటందుకు అనుమతి కూడా కోరాడు. ఇదంతా చూస్తూ ఉంటే కళానాథుడు అంతో ఇంతో చిత్తభ్రమకు కూడా లోయైనట్లు కనిపించడం లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కళానాథుడు సింహపురిలో వ్యాఘ్రేశ్వరుని చూడబోయినప్పుడు తన కవిత్వం చదివి తప్పకుండా దర్శనమిస్తాడని ఆశించాడు. కానీ దర్శనమివ్వకుండా తన అభిప్రాయం మాత్రము తెలియపరిచాడు వ్యాఘ్రేశ్వరుడు. ఆయనకు కవిత్వంపై దృష్టి తగ్గిందని, తన పలుకుబడితో సామాన్యులకు సాయపడుతున్నాడని కళానాథుడు భావించాడు. కవిత్వ విషయంలో తప్ప అతడికి వ్యాఘ్రేశ్వరుడితో ఇతరత్రా పనులేం లేవు. అందుకనే వ్యాఘ్రేశ్వరుడు తన గ్రామం వచ్చినా కళానాథుడు అతడి దర్శనం చేసుకోలేదు. అతడికి కావాల్సింది ఆయనతో సాహిత్య చర్చ, కేవలం దర్శనం కాదు. కానీ ఎప్పుడైతే వ్యాఘ్రేశ్వరుడు రాజు కొలువు మాని అరణ్యంలో ఆశ్రమ జీవితం గడుపుతున్నాడని తెలిసిందో ఆ క్షణంలోనే కళానాథుడు ఆయన దర్శనం వల్ల మేలు కలుగుతుందని గ్రహించాడు. ఆ కారణం వలనే ఎన్నో శ్రమల కోర్చి అతడు ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. మాటల సందర్భంలో వ్యాఘ్రేశ్వరుడు తను సింహపురిలో ఉండగా కళానాథుడి కవిత్వం గురించి చెప్పిన అభిప్రాయము తనది కాదని, తన శిష్యుడిదని చెప్పడమేగాక అందులో కొన్ని వ్యాకరణ దోషాలున్నాయని కూడా హెచ్చరించాడు. దానితో కళానాథుడికి కవిగా వ్యాఘ్రేశ్వరుడు ఎంతో ఉన్నతుడని అర్థమైంది. అందువలనే ఆయనను శుశ్రూష చేసుకోనివ్వమని కోరాడు. ఈ కారణాల వలన కళానాథుడు ఆత్మగౌరవానికి తిలోదకాలు ఇచ్చాడని గాని, లేక చిత్తభ్రమకు లోనయ్యాడని గాని అనుకోవటము పొరపాటైతుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు తారుమారైన తీర్పులు. పూర్వము సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుణ్ణి పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయనా, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకల్ని తీసుకుని వ్యాపారం చేయసాగాడు. వంచక మహాపట్టణానికి పోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలనన్న ధైర్యము అతనికున్నది. కనుక అతను తన 4 నౌకల్ని తీసుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకల్ని రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంటబెట్టుకుని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికొక నీటి కొంగ కనపడింది. అది సముద్రంలోని చేపలని వేటాడుతున్నది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రపు నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపల్ని పడుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు. నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు. అవును, కిందటి జన్మలో నా తండ్రి.
ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు. జైపాలుడికి కోపం వచ్చింది. పో, దిక్కున్న చోటు చెప్పుకోపో అని చేపలు పట్టేవాడిని గదమాయించాడు. వాడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్ళే కనపడ్డావు బాబు? చాలా కాలం క్రితము నేను నా కుడి చెవి మీ తండ్రిగారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లిస్తాను. నా చెవి నాకిప్పించు అన్నాడు జైపాలుడితో. జైపాలుడు నిర్ఘాంతపోయి మనిషి కేసు చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడతను ఆ మనిషితో. నా చెవి నాకిప్పించకపోతే నేను నీపైన ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జైపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితము మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లాడి తన దారిన తాను వెళ్ళిపోయారు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ డబ్బు నువ్విస్తావా లేక ఫిర్యాదు చేయమంటావా అని అడిగింది. జైపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నేను నీకు దమ్మిడి కూడా ఇవ్వను, నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతడికి ఒక క్షురకుడు కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు. ఎంత తీసుకుంటావు అని అడిగాడు జైపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొరా అన్నాడు క్షురకుడు. జైపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకొని 1 రూపాయి ఇవ్వబోయాడు. క్షురకుడు తీసుకోలేదు. 5 రూపాయలిచ్చినా వాడు నిరాకరించాడు. జైపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమీ ఇవ్వను, దిక్కున్న చోటు చెప్పుకో పో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవిలేనివాడు, ఆడది, క్షురకుడు ఈ 4 రాజసభకు వెళ్ళి జైపాలుడిపైన ఫిర్యాదులు చేశారు. జైపాలుణ్ణి రాజసభకు పిలిపించారు. విచారణ ఆరంభమైంది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తూ ఉంటే ఈ మనిషి పొద్దున ఆ కొంగను కాస్తా చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జైపాలుడి కేసు తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి 1 నౌక పరిహారంగా ఇచ్చేయి అన్నాడు. తర్వాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లివేస్తాను. నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అని వాడన్నాడు. రాజుగారు తీర్పు చెబుతూ జైపాలుడు చెవిలేని వాడికి 1 నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు. ఆ తర్వాత స్త్రీ జైపాలుడిపైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జైపాలుడి నౌక 1 ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పాడు. ఆఖరికి క్షురకుడు వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకొని నన్ను సంతోషపెడతానన్నాడు. ఆయన నౌక 1 నాకిప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువ అయితే నేను సంతోషించను అన్నాడు. క్షురకుడు చెప్పింది సబబుగానే ఉన్నది. అందుచేత జయపాలుడు క్షురకుడికి 1 నౌకను ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పును చెప్పారు. ఈ ఫిర్యాదులు తీర్పులు విని జయపాలుడు నిర్ఘాంతపోయాడు. ఈ నగరానికి వంచక మహాపట్టణమని పేరెందుకు వచ్చిందో, అక్కడికి వెళ్ళవద్దని తండ్రి ఎందుకు సలహా ఇచ్చాడో అతనికి బాగా తెలిసి వచ్చింది. అతని మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇక్కటిలో నుంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి ముచ్చటపడ్డాడు. జయపాలుడు సభికుల కేసు తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాము అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు క్షురకుడి కేసు తిరిగి, ఏమోయ్, నీ మాటేమిటి, నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు. క్షురకుడికి సంతోషించానని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారి కేసు తిరిగి, మహారాజా, క్షురకుణ్ణి సంతోషపెట్టాను, అందుచేత వాడికి నేను నౌకనివ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు.
అవును, అవసరం లేదు అన్నాడు రాజు. ఆ తర్వాత జయపాలుడు స్త్రీ కేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకిస్తాను, కానీ ఒక చిక్కున్నది. మా దేశాచారం ప్రకారము భార్యాభర్తతో సహగమనం చేయాలి. దురదృష్టవశాత్తు మా తండ్రి గారు ఏడాది క్రితం పోయారు. అందుచేత నువ్వు చితి పేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటికి చావను అన్నది ఆ స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేను ఈమెకు పరిహారం చెల్లించనవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు సరేనన్నాడు. తర్వాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవి నీకిప్పించడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవిని పోల్చుకోవటం సాధ్యం కాదు. అందుచేత నమూనా క్రింద నీ ఎడమ చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చుకొని 2 చెవులు నీకు పంపిస్తాను అన్నాడు. ఇందుకు చెవిలేనివాడు ఒప్పుకోలేదు. వాడికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపటంలో ఎంతగానో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను అమాంతంగా మింగేశాడు. అందుచేతనే నేను ఆ కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు. రాజుగారు ఈ మాట విని ఎంతో సంతోషించి జయపాలుడు చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పేశాడు. తర్వాత జయపాలుడు 1 వారం రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన 4 నౌకల్ని తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు మహారాజు మహారాజే. ఈ కథను రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. ప్రవాళ దేశపు మహారాజు గారు స్నానం చేస్తూ కాలు జారి పడిపోయాడు. కాలు బెణికింది. కాలు కదపలేకపోయాడు. ఆస్థాన వైద్యులు వచ్చి పసరు పూసి కట్లు వేశారు. రాజుగారు కనీసము 1 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్నారు. కాలు కదపకూడదు మరి. మహారాజు గారు మంత్రిని పిలిచి రాజకార్యాలు తన తరపున మంత్రినే చూసుకోమన్నాడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను కూడా అప్పగించాడు. 1 వారం రోజుల పాటు మంత్రే మహారాజుగారి తరపున పరిపాలన సాగించాడు. రాజ్యంలో మహారాజుగారు పరిపాలిస్తున్నప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఏం లేదు. అసలే అంతో ఇంతో అహంకారి అయిన మంత్రికి ఇది చూసి మరింత అహంకారం పెరిగింది. ఇంత చక్కగా నేను రాజ్యపాలన చేస్తున్నాను. ఇంతకాలంగా రాజుగారికి సలహాలిస్తున్నది నేనే కదా. రాజుగారు కేవలము ఉత్సవ విగ్రహం వంటివారు. రాజుగారు లేకపోయినా రాజ్యం మామూలుగానే ఉంటుంది అనుకొని మంత్రి సర్వాధికారిగా ప్రవర్తించసాగాడు. ఒక రోజున నగరంలో కూలీ నాలీ చేసుకుని బతికే పేదల గురుసులు అంటుకొని 60 దాకా భస్మమయ్యాయి. 100 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మంత్రి విషయం తెలిసిన వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి అందరికీ మళ్లీ గుడిసెలు కట్టించి ఇస్తానని ప్రకటించి వారం రోజులకు సరిపడా వాళ్లకు బియ్యం ఉచితంగా ఇప్పించాడు. ఇంత చేసినా కూడా కూలీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారు. మంత్రి వాళ్ళని పిలిచి, చెప్పండి, ఇంకా ఏం సాయం కావాలి మీకు అని అడిగాడు. ఒకసారి మహారాజుగారి దర్శనం చేసుకునే అవకాశం ఇప్పించండి. ఈ కష్ట సమయంలో మాకు వారి ఓదార్పు కావాలి. మాకే కష్టం వచ్చినా మమ్మల్ని ఆదుకునే మహారాజు గారిని చూడాలని ఉంది అని వాళ్ళందరూ కోరారు. ఇది విని మంత్రి ఆశ్చర్యపోయి ఏమి చేయటమా అని ఆలోచిస్తున్నంతలో మహారాజుగారే స్వయంగా జోడు గుర్రాల్ని పూంచి రథంలా అలంకరించి ఉన్న చిన్న వాహనంలో అక్కడికి వచ్చారు. ఆయనను చూస్తూనే అప్పటి వరకు దీనంగా ఉన్న కూలీల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అందరూ మహారాజుకి చేతులు జోడించారు. మహారాజు గారు చుట్టూ ఒకసారి కలయి చూసి, మీ ఇల్లు పరశురామ ప్రీతి అయినట్లు ఇప్పుడే విన్నాను, ఎలా ఉన్నారు అని అడిగాడు. అందరూ ఆయన వాహనం చుట్టూ చేరి తమకొచ్చిన కష్టం గురించి చెప్పుకొని మహారాజుగారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. మహారాజుగారు అందరినీ ఓదార్చి వారికి కొత్తగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి తిరిగి వెళ్ళాడు. ఇదంతా చూసిన మంత్రి ఇంటికి వెళ్ళి దీర్ఘాలోచనలో పడ్డాడు.
ఆయనకు ఆలోచించగా ఒక విషయం అర్థమైంది. ప్రజలంతా మహారాజు క్షేమంగా ఉండాలని, ఆయన పాలనలో తామంతా సుఖించాలని కోరుకుంటారు. వాళ్ళ దృష్టిలో మంత్రితో సహా మిగిలిన అందరూ రాజాజ్ఞలు పాటించవలసిన సేవకులు మాత్రమే. తాము తప్పు చేస్తే రాజు దండిస్తాడన్న భయము, ఆపదలో ఆదుకుంటాడన్న విశ్వాసము వాళ్ళను సమైక్యపరచి రాజ్యాన్ని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తాయి. ఈ వాస్తవాన్ని గ్రహించిన మంత్రి మహారాజుకు మరింత సన్నిహితుడిగా ఉంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడంలో రాజుకు చేదోడు వాదోడుగా మెలగసాగాడు. మరొక చిన్న కథ పేరు సంప్రదాయం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 2 కొడుకులు. పెద్దవాడు అజయుడు, రెండోవాడు విజయుడు. ఇద్దరు గురుకులంలో సకల విద్యలు నేర్చుకొని తిరిగి వచ్చారు. రాజు కొడుకులిద్దరి శక్తి సామర్థ్యాలని పరీక్షించాడు. ఇద్దరూ అన్ని విధాలా సరిసమానులని తెలుసుకొని ఎంతగానో సంతోషించాడు. తనయులిద్దరినీ ఏమైనా కోరుకోమన్నాడు. అజయుడు వెంటనే, విశాలపురి రాజకుమార్తె కళ్యాణిని నేను ప్రేమించాను, మా ఇద్దరికీ వివాహం జరిపించండి అన్నాడు. విశాలపురి చిన్న రాజ్యం. ఆ దేశపు రాజు అనంతుడికి ఆత్మగౌరవం ఎక్కువ. ఒకసారి అనంతుడు అజయుడు తండ్రిని అరణ్యంలో కలుసుకున్నాడు. ఇద్దరూ అక్కడికి వేటకనే వెళ్లారు. అనంతుడు దురదృష్టం కొద్దీ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. కింద రాయి ఉండటంతో తలకు గాయమై స్పృహ తప్పింది. అదే సమయంలో అటుగా అజయుడి తండ్రి అనంతుడికి ప్రథమ చికిత్స చేసి స్పృహ తెప్పించాడు. స్పృహ రాగానే జరిగింది తెలుసుకొని, నీ పరోపకార గుణము కొనియాడదగ్గది, కలకాలం సుఖంగా వర్ధిల్లమని నేను నిన్ను దీవిస్తున్నాను అన్నాడు. సాటిరాజుని నువ్వు దీవించటమేమిటి అన్నాడు అజయుడి తండ్రి ఆశ్చర్యపడుతూ. వయసులో నేను నీకంటే 3 మాసాలు పెద్దవాణ్ణి, పిన్నలను దీవించటము పెద్దల బాధ్యత అన్నాడు అనంతుడు. శతవృద్ధుడైన పేదవాడు ముక్కు పచ్చలారని యువరాజుకు నమస్కరిస్తాడు. పెద్దరికము వయసుతో రాదు, పదవితో వస్తుంది. నాది పెద్ద రాజ్యం, నీది చిన్న రాజ్యం. నీవు నన్ను దీవించదగవు, నాకు నమస్కరించాలి అన్నాడు అజయుడి తండ్రి కోపంగా. భగవంతుడు నీకు పరోపకార గుణంతో పాటు అహంకారాన్ని కూడా ఇచ్చాడు. అది విడిచిపెట్టేదాకా నీకు పెద్ద చిన్న తేడా తెలీదు. అది తెలిసేదాకా నేను నీతో మరి మాట్లాడను అని వెళ్ళిపోయాడు అనంతుడు. అజయుడి తండ్రికి కోపం వచ్చింది. రాజధానికి తిరిగి వెళ్ళాక ఆయన విశాలపురిపైన దండెత్తి అనంతుడికి మదమణచాలి అనుకున్నాడు. అయితే అనంతుడికి పలు రాజ్యాలతో సత్సంబంధాలున్నాయి. ఆ రాజ్యాలన్నీ ఆయనకు బాసటగా వచ్చినా రాకపోయినా అకారణంగా కయానికి కాలు దువ్వాడని అజయుడి తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆయన తన అక్కసునంతా మనసులో దాచుకున్నాడు. ఆ విషయము ఇంట్లో వారందరికీ తెలుసు. ఇప్పుడు కళ్యాణిని కోడలుగా చేసుకోవాలంటే ఆయన అహంకారాన్ని చంపుకొని అనంతుడిని అర్థించాలి. అందుకని నీ కోరిక ఎంతో కష్టమైనది, ఎలా తీర్చాలో ఆలోచిస్తాను అన్నాడు. అజయుడు వెళ్ళిపోయాడు. రాజు విజయుణ్ణి నీ కోరికేమిటో చెప్పు అన్నాడు. నాకు రాజుని కావాలనుంది. నా కోరిక తీర్చితే నేను వెంటనే విశాలపురి మీద దండెత్తి ఆ రాజ్యాన్ని లోబరుచుకొని కళ్యాణిని తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు అన్నకు ఆమెనిచ్చి వివాహం జరిపించవచ్చు అన్నాడు విజయుడు. రాజు క్షణం కూడా ఆలోచించకుండా, నాకు అజయుడి కోరిక తీర్చడము సాధ్యపడుతుందేమో కానీ నీ కోరిక తీర్చడం వీలుపడదు. రాజ్యము అజయుడికే చెందుతుంది. పెద్దవాడైన అజయుడిని కాదని వేరెవ్వరినీ రాజును చేయలేను అన్నాడు. అన్ని విధాలా నేను అన్నతో సమానుణ్ణి. కాస్త ఆలస్యంగా పుట్టానని నన్ను రాజును చేయననటం భావ్యం కాదు. అదీ కాక అన్న రాజును కావాలని కోరలేదు అన్నాడు విజయుడు. నీవు అన్నకంటే అదుకుడువైనా రాజ్యం అన్నకే చెందుతుంది. అడిగినా అడక్కున్నా ఈ రాజ్యం అజయుడిదే. ఈ విషయంలో నా నిర్ణయానికి తిరుగులేదు. నువ్వు వేరేదైనా కోరుకో అన్నాడు రాజు. విజయుడు దిగాలుపడి, నేను చేయని తప్పుకు నాకు చాలా అన్యాయం జరిగిపోతుంది అన్నాడు. కొడుకు ఆలోచన తప్పుదారి పడుతోందని గ్రహించిన రాజు, నాయనా, ఉద్దండపురంలో ప్రచండు అనేవాడున్నాడు. వాడు సకల విద్యల్లోనూ ప్రవీణుడు. నీవు వాడిని ఓడించి రాగలిగితే నేను రాజును చేయటం గురించి ఆలోచిస్తాను అన్నాడు. విజయుడు వెంటనే ఉత్సాహంగా ఉద్దండపురం వెళ్ళి ప్రచండుణ్ణి కలుసుకున్నాడు. కానీ ఏ విద్యలోనూ వాడిని ఓడించలేకపోయాడు.
అయినా విజయుడు నిరుత్సాహపడక, రాజధానికి వచ్చి నా అన్నను సవాలు చెయ్యి, నువ్వు అతడిని ఓడించగలవో లేదో చూడాలని ఉంది అన్నాడు. అందువల్ల నాకేంటి లాభం, నేనేమీ రాజును కాలేను కదా అన్నాడు ప్రచండు నీరసంగా. వాడికి రాజు కావాలని ఉందని, కానీ రాజవంశంలో పుట్టలేదు కాబట్టి వాడికి రాజయ్యే అవకాశం లేదని అర్థమయ్యాక విజయుడికి తన కోరికలోని తప్పు తెలిసి వచ్చింది. విజయుడు రాజధానికి వెళ్ళి, నేను నా తప్పు తెలుసుకున్నాను, రాజరికం అంటే ఏమిటో గ్రహించాను. అన్న పెళ్లి విషయంలో నాకొక ఉపాయం కూడా ఇప్పుడే తట్టింది. మీరు వెంటనే అన్నను రాజ్యాభిషక్తుణ్ణి చేయండి. అన్న రాజైతే వయసులో చిన్నైనా స్వయంగా మీ కొడుకే అయినా మీరు గౌరవించి తీరాలి. అన్న ఆజ్ఞ మీద మీరు అనంతుణ్ణి కలుసుకొని కళ్యాణిని కోడలుగా అడగండి అన్నాడు. అప్పుడు రాజుకి తన తప్పు తెలిసి వచ్చింది. ఆయన అనంతుణ్ణి కలుసుకొని కళ్యాణి గురించి అడిగాడు. అనంతుడు ఆయనకు వెంటనే నమస్కరించి, పిల్లనడగ వచ్చిన వారికి చెయ్యెత్తి నమస్కరించడము మా సాంప్రదాయము అన్నాడు. తన కొడుకు పెళ్లి పేరు చెప్పి తన కోరిక ఇలా తీరుతుందని ఊహించని రాజు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది వయసు కాదు, శక్తి కాదు, పదవి కాదు, సంప్రదాయం ఒక్కటే అని మనసులో అనుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.